హాయ్ అందరికీ నమస్కారం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు జ్ఞానం గురించిన ప్రధానమైన లక్షణాలను చెబుతూ ఒక పదం వాడతారు. అది అమానిత్వం అంటారు. అంటే అమానిత్వం అంటే మన గురించి మనం అతిగా చెప్పుకోకపోవటం. గ్రంథాలు వేరైనా ప్రతి గ్రంథంలో కూడా అదే చెప్తారనిపిస్తుంది. ఎందుకంటే బైబిల్‌లో కూడా చెప్తారు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అని. సో అంటే జ్ఞానం కలిగిన వాడు తనను తను తగ్గించుకుంటాడు తప్ప హెచ్చించేలాగా మాట్లాడు. తన గురించి తాను ఓవర్‌గా చెప్పుకోడు. చరిత్ర మాదే, మేం రాసిందే చరిత్ర, మేం చేసిందే చరిత్ర, లేకపోతే మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, ఇలాంటి పదాలు, ఇలాంటి మాటలు జ్ఞానం కలిగిన వాళ్ళు వాడరు అనేది దీని తాత్పర్యం అనమాట. అయితే ఇది ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే, మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, తెలంగాణ రైజ్ అనే ఒక గ్లోబల్ సమ్మిట్ జరిగింది. దాని ముగింపు వేడుకల్లో చిరంజీవి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయన మామూలు ఆహ్వానం కాదు. మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, ఐటీ శాఖ మంత్రి ఇద్దరు వెళ్ళేసి చిరంజీవి గారిని ఆహ్వానించడం, చిరంజీవి గారు అంగీకరించడం, చిరంజీవి గారికి ఒక హెలికాప్టర్లో చిరంజీవి గారిని తీసుకురావటం ప్రత్యేకంగా మామూలు విషయం కాదు కదా. సో తెలంగాణ ప్రభుత్వం చిరంజీవి గారికి ఇస్తున్న గౌరవం ఏ పాటితో మనకు అర్థమవుతోంది. చిరంజీవి గారిని తీసుకొచ్చారు. ఆ సభలో ఆయన్ని ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొని విజన్ డాక్యుమెంట్ని ఆయన రిలీజ్ చేశారు. ఎవరి సరసన ఆయన కూర్చున్నారు అంటే దిగ్గజాలు, ఆర్థిక దిగ్గజాలు అనాలి. దువ్వూరు సుబ్బారావు గారు, ఆర్బీఐ మాజీ గవర్నర్, అలాగే ఇక్కడ ఆనంద్ మహీంద్ర గారు, పారిశ్రామికవేత్త, టాప్ 10 పారిశ్రామికవేత్తల్లో ఆనంద్ మహీంద్ర గారు ఒకళ్ళు, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆయన. ఇకపోతే సుమన్ బేరీ అంటే ఆయన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్. అలాగే ఆర్థికవేత్తలు అరవింద్ సుబ్రహ్మణ్యం, కార్తీక్ మురళీధరన్, ఒక సిఎస్ రామకృష్ణ. సో వీళ్ళందరూ పాల్గొన్నారు. అంటే ఆర్థికవేత్తలు పాల్గొన్న, ఆర్థికవేత్తలు కాదు ఆర్థిక దిగ్గజాలు పాల్గొన్న ఆ సమావేశంలో వాళ్ళతో పాటుగా చిరంజీవి గారు కూడా ఆ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వం చిరంజీవి గారికి ఇచ్చిన ఒక గొప్ప గౌరవం అని చెప్పాలి. అందులో ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు స్టార్టింగ్లో, వీళ్ళందరూ పెద్ద పెద్ద దిగ్గజాలు, వీళ్ళ సరసన నేను ఇక్కడ కూర్చోవటం, నన్ను పిలవటం ఒకంత ఆడుగా అనిపించింది నాకు. అంటే చూసే వాళ్ళకు, వినేవాళ్ళకే కాదు, నాకు కూడా స్వయంగా ఆడ్ అనిపించింది, ఆడ్ మెన్ లాగా అనిపించాను నేనంటే. నేను ఒక మాట అంటాను, వాళ్ళు దిగ్గజాలు, వాళ్ళకంటే మీరు కూడా వాళ్ళకంటే ముందే దిగ్గజంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు అంట. అయితే దీని మీద చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేశారు. చిరంజీవి గారు తనను తాను తగ్గించుకున్నారండి బాగా, ఎందుకండి చిరంజీవి గారు కూడా గ్రేట్ కదండి అని. ఎస్, గ్రేట్ చిరంజీవి గారు. ఎందుకు గ్రేట్ కాదు చెప్పండి. 2007లో వజ్రోత్సవాలు జరిగితే ఆ వజ్రోత్సవాలప్పుడు చిరంజీవి గారు ఆయనకి లెజెండ్ అనే అవార్డుని సినిమా పరిశ్రమ ఇచ్చింది. ఇస్తే ఆ రోజు మనందరికీ తెలుసు, మోహన్ బాబు దాన్ని నానా యాగి చేసి మోహన్ బాబు గారు మొత్తం పెంట చేశారు దాన్ని. ఎందుకు ఆయనే లెజెండ్, ఎందుకు నేను ఎందుకు లెజెండ్ కాదని చెప్పేసి ఆయన అడిగారు. ఆ రకంగా ఆయన అడగడంలోనే ఆయన లెజెండ్ కాదని తెలిసిపోతుంది, వేరే విషయం. కానీ చిరంజీవి గారు ఒకంత హర్ట్ అయ్యారు. దాన్ని 25 ఏళ్ల తర్వాత నిజంగా నేను లెజెండ్ అని మీరు నమ్మితే ఆ రోజు ఇవ్వండి అని చెప్పి క్యాప్సూల్లో పెట్టి పంపించేశారు. ఇంకొక బహుశా మరి 18 ఏళ్ళు అయింది, ఇంకొక 7 ఏళ్ళు అయితే ఖచ్చితంగా మళ్ళీ చిరంజీవి గారికి అవార్డు వెళుతుంది. అయితే నేనేమంటున్నానంటే, ఇంత దిగ్గజం కదా చిరంజీవి గారు, ఎందుకు తగ్గించుకున్నారంటే ఇందాక నేను భగవద్గీతలో శ్లోకం చెప్పాను, అమానిత్వం అంటారనమాట. చిరంజీవి గారు తన జ్ఞాన సంపన్నుడు. చిరంజీవి గారు జ్ఞానం కలిగిన ప్రధాన లక్షణాల్లో ఒక లక్షణమైన దాన్ని పుణికి పుచ్చుకున్నారు. కాబట్టి ఈ రకంగా తన గురించి తాను ఎప్పుడు కూడా తగ్గించుకుంటారు తప్ప హెచ్చింపబడేలాగా ఆయన ఎప్పుడు మాట్లాడరు అని చెప్పాలి. సో ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి గారు నాటికి నేటికి ఏనాటికైనా మెగాస్టార్ నంబర్ 1 అని చెప్పాలి. తెలుగు సినిమా చరిత్రలో ఆయన చిరంజీవి గారికి ముందు, చిరంజీవి గారి తర్వాత ఇలాగా చరిత్ర లిఖించాల్సిన పరిస్థితి. సో అంతలాగా ప్రభావితం చేశారు. ఒక మాట చెప్పాలంటే చిరంజీవి గారిని కోర్స్ దువ్వూరు సుబ్బారావు గారు పెద్ద పొజిషన్ చేశారు. అలాగే నీతి ఆయోగ్ చైర్మన్, వైస్ చైర్మన్గా పెద్ద పొజిషన్ ఈయన చేశారు. ఆనంద్ మహీంద్ర గారు కొన్ని వేల మందికి జాబ్స్ ఇచ్చారు. సో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా స్ఫూర్తిదాయకమే. కానీ నేనంటాను, వీళ్ళందరూ తమ తమ రంగంలో వాళ్ళ విజయాలు సాధించారు. కానీ చిరంజీవి గారు తమ రంగాల్లో అనేక లక్షల మందిని విజయం సాధించేలాగా స్ఫూర్తిని నింపారు అని చెప్తాను. చిరంజీవి గారిని చూసి ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, పోలీస్ ఆఫీసర్స్ అయ్యారు, గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు, లేకపోతే వ్యాపారవేత్తలు అయ్యారు. సినిమా ఇండస్ట్రీలో ఒక తరం ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి ఇవాళ నడుస్తున్న తరం అంతా ఆయన ఇన్స్పైర్ అయ్యి ముందుకొచ్చి ఇవాళ సినిమాలు తీస్తూ ఉన్నారు. అలాగే వ్యాపారవేత్తలు ఉన్నారు,
పొలిటీషియన్లు ఉన్నారు. చిరంజీవి గారి గురించి నేను ఒక సమావేశానికి వెళ్తే అమెరికాలో 3,000 కోట్లు, 4,000 కోట్లు, 5,000 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా చిరంజీవి గారితో కరచాలనం చేయటానికి, చిరంజీవి గారిని ముట్టుకోవటానికి, చిరంజీవి గారితో ఫోటో దిగటానికి తహతహలాడిపోయారు. సో, ఒక రకంగా చెప్పాలంటే ధర్నా చేసి మరి చిరంజీవి గారితోటి ఫోటో దిగారు. నిర్వాహకులతో గొడవ పెట్టుకొని చెప్పాలంటే కొన్ని వేల కోట్లున్నా గానీ చిరంజీవి గారి పక్కన ఫోటో తీసుకోవాలంటే అదొక మధురానుభూతి అని చెప్పాలి. సో, కొన్ని లక్షల మందికి ఇన్‌స్పిరేషన్ నింపిన ఆయన ఎంత గొప్పోడుంటారు. సో, పద్మ విభూషణుడాయన. ఆయన చూడని ఆయన అంటారు చూసారా, గంజి చూసా, బెంజి చూసా అని. ఆయన చూడని విజయాలు లేవు అని చెప్పాలి. కేంద్ర మంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లో ఆయన తనదైన ముద్ర వేశారు. బీసీలకు ఇప్పటికి కూడా మాట్లాడుకుంటుంటాం. తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది? తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని కొట్లాడుతా ఉంది. కానీ అంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్లు కావాలని కొట్లాడుతా ఉంది. ఆయన ఎవరితోనూ కొట్లాడలేదు. ఆయనే 100 సీట్లు బీసీలకు ఇచ్చాడు ఆ రోజు. ఎప్పుడు 2009లో. సో, ఇలాంటి అనేక కార్యక్రమం అంటే ఇవాల్టికి చరిత్రలో రాజకీయంగా చిరంజీవి గారు ఏం చేశారంటే కొన్ని ఇది చేశారు, ఇది చేశారని చెప్పుకోవచ్చు. సో, కేంద్ర మంత్రిగా పనిచేశారు. సినిమాల్లో అయితే ఆయన ఇది చేయలేదు, అది చేయలేదని ఏమీ చెప్పుకోక్కర్లా. అన్ని చేశారు చిరంజీవి గారు. సో, చిరంజీవి గారు ఎప్పటికీ దిగ్గజమే. బట్ ఆయన తనను తగ్గించుకుని మాట్లాడడం అంటే జ్ఞానవంతుడు కాబట్టి ఆ రకంగా మాట్లాడాడు తప్ప నిజంగా అది ఆ విషయం ముఖ్యమంత్రి గారికి తెలియదా? మల్లు భట్టి విక్రమార్క గారికి తెలియదా? లేకపోతే ఇక్కడున్న దిగ్గజాలు ఎవరికి తెలియదు చిరంజీవి గారు అతిపెద్ద దిగ్గజం అని? సో, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలుపెరగని యోధుడు, మేరు నగధీరుడు, చిరంజీవి మెగాస్టార్ అనే సంగతి భారతదేశం మొత్తం తెలుసు కాబట్టి దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. జ్ఞానవంతుల లక్షణం చిరంజీవి గారు ప్రదర్శించారు. అందుకే ఆయన స్టేజ్ మీద ఆ రకంగా మాట్లాడారనేది మనందరం అర్థం చేసుకోవాలి.